అందరికీ వందనం. వినబడుతుందా? ముట్లాటొద్దు కానీ అసలు విషయానికి వద్దాం. అసలు విషయం ఏంటంటే రోగాలు అవి పెరుగుతున్నాయో స్వభావం మారుతుందో అది డాక్టర్లు తేల్చవలసిన విషయం. కానీ మన మామూలుగా పేపర్లలో కూడా వస్తున్న విషయం ఏంటంటే ఈ పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ జేఏసీ చైర్మన్. నాకు ఎమ్మెల్సీ కన్నా జేఏసీ చైర్మన్ అంటే నాకు ఇష్టం. సరే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉదయం నుంచి ఇప్పుడు చెట్టు ముందా, విట్టు ముందా, గుడ్డు ఇవన్నీ చాలా విషయాలు విన్నాం. ఉదయం నుంచి అందరం మాట్లాడుతున్నాం. ఎవరెవరి మనసులో ఉన్నదో అన్ని మాట్లాడాం. ఒక మంచి ఇంటెలెక్చువల్ డాక్టర్ గోవిందరెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాటిస్టిక్స్, కానీ నాకు దురదృష్టం ఏంటంటే వారు చెప్పిన స్టాటిస్టిక్స్ దాదాపు చాలా వరకు 2001, 2006, 2002 అనుకుంటూ ఈవెన్ అమెరికాలో కూడా డాక్టర్స్ అందుబాటులో దొరకరు టైంకు. నర్సింగ్ స్టాఫ్, క్వాలిఫైడ్ నర్సింగ్, అది ఒక సంతోషం. అంటే డైరెక్ట్గా ఏ అన్క్వాలిఫైడ్ వాళ్ళు కాదు, ఒక నర్సింగ్ స్టాఫ్ చూస్తారు, తర్వాత డాక్టర్ అని చెప్పొచ్చారు. నేను ఈ విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకొని కోదండరామ్ గారి ముందు నేను స్పష్టంగా, సార్ ఇది ఫైనల్ కావాలి. నేనేమంటున్నా అంటే, నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన ఆ రోజే నాకు బ్రెయిన్లో వై నాట్ హెల్త్ కమిషన్ అనే విషయాన్ని నా బ్రెయిన్కి వచ్చింది. అదే విషయాన్ని ముందు పెట్టాను. వారు ఖచ్చితంగా మంచి ఆలోచన అని చెప్పేసి మా ఎమ్మెల్యేలోనే ఒప్పుకోవడం జరిగింది. ఇట్లా మనం ఇక మీరు తప్పు, మా తప్పు, మీరు ఎక్కువ, మా ఇవన్నీ పక్కన పెట్టి డాక్టర్ గోవిందరెడ్డి గారు స్టాటిస్టిక్స్ ఎప్పటివో చాలా పాత స్టాటిస్టిక్స్ కాకుండా యాజ్ ఆన్ టుడే, నేను ఇప్పుడు 2009లో ఏం చెప్పారు చెప్పిండ్రు, మనకు ఆంధ్రప్రదేశ్ పోయింది, తెలంగాణ వచ్చింది. ఈరోజు యాజ్ ఆన్ టుడే తెలంగాణలో ఏం పరిస్థితి ఉన్నది? ఖచ్చితంగా ఇప్పుడు నేను అరౌండ్ 9,000 అబోవ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆర్ కమింగ్ అవుట్ ఎవ్రీ ఇయర్ నేను అంటున్నా. ఇంకా కొద్ది రోజుల్లో 10,000 అవుతున్నా. ఆయన అంటే కాదు, ఇంకా మనకు చాలా మంది డాక్టర్స్ తక్కువనే ఉంటారు అని చెప్పేసి ఇంకా మీరు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బిజినెస్ లో ఒక టర్మ్ ఉంటుంది, సప్లై అండ్ డిమాండ్. సప్లై తగ్గ డిమాండ్ ఉంటే అక్కడ ప్రాబ్లం అనేది ఉండకూడదు. యాక్చువల్గా అయితే సప్లై డిమాండ్ రెండు సరిపోయే విధంగా ఉన్నప్పుడు బ్యాలెన్స్ అవి ఉండాలి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సఫిషియెంట్ డాక్టర్స్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యారు ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే తీసుకువెళ్ళడంలో ప్రభుత్వము విఫలమవుతుంది. నేను దానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాను గతంలో, ప్రధానమంత్రి గారు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీరు తీసుకపోతే పోతున్నాయి, ప్రాజెక్టులు కట్టి కొండలు గుట్టలు తవ్వి తీసుకపోతే పోతున్నాయి, పుట్టిపోతున్నాయి. డాక్టర్స్ ఎందుకు పోరు? డాక్టర్స్ గ్రామాలకు పోరు అని ఎంతకాలం అన్ని బురద చదువుతారు. మేము ఎక్కడి నుంచి వచ్చాము? మేము కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాము. మీరు బ్రహ్మంగారి కొడుకు, బ్రహ్మంగారి మీరన్నారు. నేను ఒక రైతు బిడ్డను, రోజుకు 10 కిలోమీటర్స్ నడిచి చదువుకున్నాను. ఎంతో పట్టుదలతో డాక్టర్ కావాలని అయినని చెప్తున్నా. మేము కూడా గ్రామీణ నేపథ్యము, గ్రామీణ వైద్యము చూసిన వాళ్ళము, గ్రామీణ అన్ని చూసిన వాళ్ళమే. దయచేసి నేను ఏమంటున్నట్టే మొదలన్నా సార్, దీనికి ముగింపు పలకండి. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఇవాళ అఫీషియల్ గా కాకపోయినా నా దృష్టిలో మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రధాన సలహాదారులు. మీరు ఈ విషయంలో ఒక చొరవ తీసుకొని మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారో చెప్పండి. మా ఆయన వాళ్ళ వస్తాం, అందరం కలిసి వెళ్దాం. హెల్త్ కమిషన్ ఏర్పాటు చేసి సమగ్ర సర్వే స్టడీ జరగాలి. ఎంతమంది వస్తున్నారు అనే విషయం నేననే దానికి, రమేష్ గారు అనే దానికి అసలు వాస్తవం ఏంటో బయటపడాలి. ఏంటి ఇవాళ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది? గోవింద్ రెడ్డి గారు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పారు. ఆర్ఎంపీ అనేది మొదట్లో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని స్టార్ట్ చేశారు. 2004లో స్టార్ట్ చేశారు. 70లో స్టార్ట్ అయిపోయింది సార్. 70లో స్టార్ట్ చేశారు. మరి తర్వాత మళ్ళీ ఆర్ఎంపీ వ్యవస్థ అయితే నేనేమన్నా సార్, ఫైనల్ గా ఒకటి హెల్త్ కమిషన్ ఏర్పాటు చేసి సమగ్ర సర్వే చేసి వాస్తవాలు తీసుకురండి. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొకటి సార్, ఈ రోజు వచ్చిన నాకు ఆలోచన ఏంటంటే
అవినీతి శాఖ ఏ విధంగా అవినీతి కేసులను పట్టుకుని కేసులు పెట్టి లోపల పంపిస్తారో ఇవాళ వైద్య రంగంలో తీసుకునే కమిషన్లు ఇచ్చేటోళ్ళ మీద తీసుకునే మీద కమిషన్లను నిర్మూలించండి. అప్పుడు ఎవడు వైద్యం వాడే చేస్తాడు. ప్రాథమిక చికిత్స చేసే వాళ్ళు ప్రాథమిక చర్య చేస్తారు. మా వాళ్ళు ఏ వైద్యం చేయాలో అవి చేస్తారు. ప్రధానంగా ఇవాళ మా వైద్య రంగం ప్రక్షాళన జరగాలంటే ఈ అడ్డగోలు కమిషన్ 40,000 40%, 50%, 60, 70 ఈ లెక్క లేకుండా పర్సెంట్ దాంతో అడ్డగోలు పరీక్షలు అడ్డగోలు ఆపరేషన్లు. ఎస్ సోదరుడు ఇంత ముందు అన్నాడు కోవిడ్ సమయంలో ఎక్కడ పోయినాయి అన్నారు. ఎక్కడ పోయి పోలే తీసుకపోలే అందుకోసం కాలే. అందుకోసం ఈ కమిషన్ల కోసం చేసే వైద్యం ఆపండి. హెల్త్ కమిషన్ ఏర్పాటు చేసి స్టడీ చేసి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి నిర్మూలన చేయాలి. ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి. దీని మీద అసెంబ్లీలో చర్చ జరగాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు దీని మీద బాగా మీరు దాని మీద జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ముగ్గురు వ్యక్తులలో డాక్టర్ అంబేద్కర్ గారు, డాక్టర్ జయశంకర్ గారు, డాక్టర్ కుదరరావు గారు మన ముగ్గురే వ్యక్తులు తెలంగాణ అనేక విషయాలన్నీ పక్కన పెడితే మీరు ఏ విధంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారో ఆ విధంగా వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసి ఒక హెల్త్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఏసీ బంద్ అయింది, కొద్దిగా లైట్లు బంద్ అవుతాయి. సార్ సభకు అలంకరించిన మన గురువు గారు అశోక్ రెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ అశోక్ గారికి, మా గురువు అయిన కోదండరామ్ సార్ గారికి, రమేష్ అన్న గారికి, మన గోవింద్ రెడ్డి గారికి, మన వెంకటేశ్వర్ల గారికి, మన అన్న రాజేందర్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ అన్న మేమేం చేస్తున్నామంటే మేమేం దొంగలం కాదు, ఏం డ్రగ్స్ అమ్ముకుంటలేము, గంజాయి అమ్ముకుంటలేము, ఏం అమ్ముకుంటలేము. మా బతుకులు మేము బతుకుతున్నాం. మామూలను దోషులుగా దొంగలుగా ఒక ఫేక్ డాక్టర్లుగా అనకుండా దయచేసి మీ దగ్గరనే 10 ఏళ్ళు నిలిచినాం, మీ పిల్లలకు సేవలు చేసినాం, మీ భార్యలకు కూరగాయలు తెచ్చిచ్చినాం, అవన్నీ తెచ్చి అవన్నీ చేసి కూడా మీ దగ్గర సేవలు చేసుకుంటూ ఏ ఇంజక్షన్ ఇస్తే ఇంజక్షన్ ఇపోరా అంటే ఇంజక్షన్ ఇచ్చినాం, అని కట్టుపోరా అంటే కట్టుకట్టు ఇచ్చినాం. అలాంటి మమ్మల్ని శిష్యులుగానే స్వీకరించి మమ్మలకు అన్యదా భావించకుండా దొంగలుగా చేయకుండా మమ్మలను ఒక విద్యార్థులుగానో లేకపోతే మీ కొడుకులుగానో మమ్మలను తీసుకోవాలనే ఉద్దేశంతో నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకో నమస్కారం. ఇక ఎన్జిఓ మొత్తం 10,000 టెండర్ పడుతుంది. ఏం చేయాలి ఆయన పాపం? ఆయన మిస్ అయితే తిరుగుతావు కదా, నువ్వు తిట్టుకుని ఉండాలంటే అన్ని చేయించాలి కదా. ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్టే. మరి 40,000 దాటినాడు ఎవరికైనా గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాలు సన్నబడే ఉంటాయి. అందుకే సన్నబడింది అంటాడు. మరి ఏం చేయాలి సార్ అంటావు, నువ్వు ఎడలకు తెచ్చుకో అంటాడు, చేయి సార్ అంటావు, లక్షన్నర తెచ్చుకో అంటాడు. ఏం చేయాలి పాపం? ఆయన సమస్య అయింది. 1 సన్నబడిందో 2 సన్నబడిందో 3 సన్నబడిందో సన్నబడా మళ్ళా సన్నబడుతూ ఉండడానికి టెంటులు పెట్టాలా? ఇండియన్ స్టేట్ కావాలన్నా ఫారెస్ట్ స్టేట్ కావాలని అడుగుతాడు పాపం. బెనిఫిట్ గానే అడుగుతారు. మీరందరూ ఫారెస్ట్ స్టేట్ కావాలంటే ఫారెస్ట్ స్టేట్ 1,30,000 ఏ కార్యాలు తీసుకుని అడగండి, ఏ స్టేట్ అని ఒకే రకంగా పనిచేస్తుంది. నీవు లైఫ్ స్టైల్ మార్చుకోకుండా నీ అలవాట్లు మారకుండా పొగ తాగడం, సారాయి తాగడం, లావుగా మారడం, షుగర్ బీపీ లాంటివి కంట్రోల్ చేసుకోవడం, టెన్షన్ లేకుండా బతకడం, ఈ దిక్కుమాల పనులను నువ్వు చేయకుండా ఇప్పుడు సెంటిమెంట్ తోనే బతుకుతాను. ఇది నేర్పాలి కదా లైఫ్ స్టైల్ గురించి. ఇది నేర్పితే కదా స్టేట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీకు ఇండియా స్టేట్ ఫారెస్ట్. రమేష్ గారు విజ్ఞాన దర్శిని ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు. నేను చాలా కాలం నుంచి బ్రహ్మారెడ్డి గారిని చూడాలని, అంటే వారి సందేశాలు, అంటే వారి బుక్స్ అన్ని చూసిన తర్వాత చాలా కాలం జరుగుతున్నాను. లాస్ట్ టైం ఇన్వైట్ చేశాను, వారు కలకట్ట అవుతున్నారని రాలేకపోయారు. మరొక విశిష్ట అతిథి డాక్టర్ గోవింద్ రెడ్డి గారు, మిత్రుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, మరియు మిగతా పెద్దలందరూ, వేదిక ముందుకు వచ్చిన పెద్దలందరూ చాలా అనుభవజ్ఞులు. వైద్య రంగంలో, సామాజిక రంగంలో చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఎవరు కూడా ఊరికే రారు, చాలా పట్టుదల. అంటే ఇక్కడ రావాలి, కేవలం డయాస్ మీద కూర్చొని మాట్లాడేవాళ్ళే కాదు, వచ్చిన వాళ్ళందరూ, ఎవరు వచ్చినా, మహిళలు వచ్చినా చాలా ఇంట్రెస్ట్గా
ఈ చర్చాగోష్ఠిలో పాల్గొనాలని వచ్చిన వాళ్ళు. ఈనాటి ముఖ్యమైన మా సోదరుడు రాజేంద్ర రెడ్డి గారు, దీనికి ప్రధానమైన వెన్నెముక లాంటి పాత్ర పోషిస్తున్న రాజేంద్ర రెడ్డి గారు, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.